హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం. నా ప్రాణం నువ్వైన వేళ నీ స్వరం నేనవ్వనా. అద్దం ముందు కూర్చొని ఉంది. రెడీ అయి ఉన్న అద్వితీయ క్రీమ్ కలర్ కంచిపట్టు డిజైనర్ శారీలో, డైమండ్ జ్యువెలరీ సెట్లో, నుదుటి మీద కుంకుమ, పాపిట్లో కుంకుమ, తల నిండా మల్లెపూలు, చేతుల నిండా గాజులతో ఉన్న తను నిండుగా లక్ష్మీదేవిలా ఉంది. ఆ రోజు ఉదయమే తన పెళ్ళి సిటీలోనే ఉన్న రిచెస్ట్ కళ్యాణ మండపంలో జరిగింది. ఆ కళ్యాణ మండపం కూడా తన భర్తదే. మిడిల్ క్లాస్ నుండి వచ్చిన తను ఇప్పుడు కోటీశ్వరరాలు కోడలు. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలలో ఉండేవారి ఇంటి కోడలు. తన తల్లి రాణి తన కూతురు ధనవంతుల ఇంటి కోడలైనందుకు చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఆ పెళ్లితో వారి కష్టాలు కూడా తీరిపోయాయి. అబ్బాయి వాళ్ళు అద్వితీయ తల్లిదండ్రులకి 10 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి మరీ ఆ పెళ్లి కుదిర్చారు. శాంతి ముహూర్తానికి టైం అవుతుంది కానివ్వండి అని ఎవరో అనగా, ఇదిగో ఇప్పుడే అమ్మాయిని తీసుకొని వస్తున్నాను అని అద్వితీయ ఉన్న గదిలోకి అడుగుపెట్టింది రాణి. అద్దం ముందు బొమ్మల ఏ భావం లేకుండా ఉన్న కూతురు వైపు చూస్తూ, చూడు, ఇలా ముభావంగా ఉండకు, కాస్త నవ్వుతూ ఉండు. అసలు ఈ ఇంటి కోడలు అవ్వడమే నీ అదృష్టం అన్న మాటకు రాణి వైపు చురుగ్గా చూసింది అద్వితీయ. అదే రాణి పెదాల మీద అప్పటి వరకు తెచ్చిపెట్టుకున్న నవ్వు మాయం అయిపోయింది. చూడమ్మా, నువ్వు చేసిన త్యాగం చిన్నది కాదు, నాకు తెలుసు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అన్నీ భరించక తప్పదు అంది రాణి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అద్వితీయ. నిజమే, నేను నీ తమ్ముడి భవిష్యత్తు గురించి ఆలోచించి నీ బ్రతుకు నాశనం చేశాను. నన్ను క్షమించు అమ్మా. ఇప్పటికైనా నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడమ్మా అంది రాణి. పైకి లేచి బయటికి నడిచింది అద్వితీయ. తన వెనకే బయటికి నడిచింది. రాణి చీర కొంగుతో కళ్ళు ఒత్తుకొని బయటికి వచ్చి అద్వితో ముత్తైదువులు అందరూ తాంబూలాలు ఇవ్వమని చెప్పింది తన అత్తయ్య ప్రవళిక. అలాగే అత్తయ్య అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తాంబూలం ఇస్తుంది అద్వితీయ. వారిలో ఒకరు, అస్సలు ఆ పిచ్చోడికి పెళ్ళి అవుతుంది అనే అనుకోలేదు వదిన. అలాంటిది విడ్డూరం చూసావా, ఇప్పుడు శోభనం ఏర్పాట్లు కూడా చేశారు అంది. పక్కన ఉన్న ఆవిడ, అంత డబ్బు మహిమ వదిన, కట్టుకుపోయినంత ఆస్తి ఉంది, పైగా ఎదురు కట్నం కూడా ఇచ్చారంట. ఇంకేమి అంది. అన్నీ ఉన్నాయి, 5వ తనమే లేదు అన్నట్లు. ఎంత ఆస్తి ఉండి ఏం లాభం వదిన, కట్టుకున్న వాడి దగ్గర విషయమే లేకపోతే అంది ముందు ఆవిడ. ఆ మాటలు అన్ని ద్వితీయకి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తను పెదవి విప్పలేదు, ఆవేశపడలేదు, అలా అని బాధ కూడా పడలేదు. అందరితో పాటే వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి వెళ్ళింది. ఇక ప్రవళిక తల్లి చేతికి పాలతో ఉన్న వెండి గ్లాస్ ఇచ్చి, ఈ రోజు నుండి వాడి బాధ్యత నీకు అప్పచెప్పుతున్నానమ్మా. ఇక వాడికి అన్నీ నువ్వే, నీకు తెలుసు కదా వాడి పరిస్థితి, నువ్వే ఓపికగా మలుసుకో అని చెప్పి, చూడమ్మా, నేను కూడా ఒక ఆడదాన్ని, నీ పరిస్థితి నాకు తెలుసు, కానీ నేనేం చెయ్యలేని నిస్సహాయురాలిని అని అంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్రవళిక చేతిలోని పాల గ్లాసుని తీసుకొని అరియామన్ గదిలోకి అడుగుపెట్టింది అద్వితీయ. గది అంతా అందంగా పూలతో అలంకరించి ఉంది. గదిలో లైట్స్ ఆపేసి సెంటెడ్ క్యాండిల్స్తో డెకరేషన్ చేసి ఉంది. కానీ ఆ గదిలో ఎక్కడ కూడా అరియామన్ కనిపించలేదు అద్వికి. పాల గ్లాసు బెడ్ పక్కన ఉన్న సైడు టేబుల్ మీద పెట్టి, ఏవండి ఏవండి అని పిలుస్తూ అక్కడ మొత్తం చూసింది అద్వితీయ. కనిపించలేదు. టెన్షన్గా వాష్రూమ్ నుండి బయటికి వెళ్తున్న తనకి బాత్ టబ్లో ఉన్న నీళ్లు కదిలినట్లు చిన్నగా సౌండ్ రావడంతో అక్కడి వెళ్ళి చూసింది అద్వితీయ. వైట్ షెర్వానీలో ఉన్న అరియామన్ గట్టిగా కళ్ళు మూసుకొని ఆ నీళ్ళల్లో ముడుచుకొని కూర్చొని ఉన్నాడు. ఏమండి ఏమండి అని పిలిచింది అద్వితీయ అతన్ని తట్టి. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచిన అద్వితీయ వైపు చూసి, ఏమండి అన్నాడు. మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడిగింది అద్వితీయ. మీరు కూడా ఇలా రండి, లేదంటే డేంజర్, చాలా పెద్ద డేంజర్ అని పైకి లేచి అద్వితీయ నడుము పట్టుకొని పైకి లేపి ఆమెను కూడా బాతు టబ్బులోకి పడేశాడు. అతన్ని స్పర్శ ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. బాతు టచ్లో అద్వితీయని పడేసి చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నాడు అరియామన్. విసుగ్గా పైకి లేచిన అద్వితీయ, ఏంటండి ఇలా నన్ను నీటిలో పడేశారు అంది. షూ అని పెదవుల మీద వేలు పెట్టి
అంటూ బయట నిప్పు ఉందండి, నేను లోపలికి రాను అంటే లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని డాడీ తమ్ముడు బాబాయ్ నన్ను లోపలికి తోసి బయట గడియ పెట్టేశారు. గదిలో అంత నిప్పు ఉంది, నేను తలుపు తీయమని అంటే వాళ్ళు ఎవ్వరు తీయలేదండి. నాకు భయం వేసి ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడ వరకు నిప్పు వస్తే ఎలా, అందుకే నీళ్ళలో దాక్కున్నాను, అందుకే మిమ్మల్ని కూడా నీళ్ళల్లో పడేశాను అన్నాడు అరియామన్. తను చెప్పింది అంతా ఓపికగా విని బయట నిప్పు ఎక్కడ ఉందండి అంది కంగారుగా అద్వితీయ. అయ్యో నువ్వు చూడలేదా అన్నాడు అరియామన్. లేదంది అద్వితీయ. సరేరా చూపిస్తాను అని తన చెయ్యి పట్టుకొని నడుస్తూ మెల్లగా బాత్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి ఆ డోర్ కొంచెం వారగా తీసి తల మాత్రమే బయటికి పెట్టి చూసి టక్కున వెనక్కి వచ్చి చూడండి చాలా నిప్పులున్నాయి అన్నాడు అరియామన్. బయటికి చూసిన అద్వితీయ అక్కడ ఉన్న క్యాండిల్స్ని చూసి భయపడుతున్నాడు అతను అని అర్థం చేసుకుంది. మీరేం భయపడొద్దు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ నిప్పును ఆర్పేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని బయటికి వెళ్తున్న అద్వితీయ చెయ్యి పట్టుకొని వద్దు వద్దు, ఇట్స్ డేంజర్, మీరు బయటికి వెళ్ళకూడదు, మమ్మీ చెప్పింది ఈ రోజు నుండి మిమ్మల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంట, సో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడు అరియామన్. చిన్న స్మైల్ చేసిన అద్వితీయ నాకేం కాదండి, జస్ట్ 5 minutes అంతే, ఇప్పుడే వస్తాను కదా అంది అద్వితీయ. ప్రామిస్ అని చేయి చాచాడు అరియామన్. ప్రామిస్ అని అతని చేతిలో చేయి వేసి చెప్పి బయటికి వెళ్తున్న అద్వితీయతో కేర్ఫుల్ అన్నాడు అరియామన్. హా అని బయటికి వచ్చిన అద్వితీయ అక్కడ ఉన్న క్యాండిల్స్ అన్నీ ఆర్పేసి ఆ క్యాండిల్స్ అన్నీ పక్కన పెట్టి లైట్స్ వేసి అప్పుడు వాష్రూమ్లోకి వచ్చి ఇప్పుడు ఓకేనా అని అడిగింది అద్వితీయ. హా అని నువ్వు చాలా డేరింగ్ పర్సన్ అని తెలుసా అని నీ పేరు అని ఆలోచిస్తూ ఉన్న అరియామన్ వైపు చూస్తూ అద్వితీయ అంది ఆమె. హా గుర్తుంది, నైస్ నేమ్ అన్నాడు అరియామన్. థ్యాంక్ యూ అంది అద్వితీయ. అంతలోనే అతను హచ్ అని తుమ్మి సారీ అంటూనే మరోసారి తుమ్మేశాడు. అయ్యో మీరు నీళ్ళలో తడిచారు కదా అందుకే తుమ్ములు వస్తున్నాయి, ఇంతసేపు ఇలానే ఉంటే జలుబు చేస్తుంది, పదండి ముందు అని బయటికి తీసుకొని వచ్చి డ్రెస్సింగ్ ఏరియాలో స్టూల్ మీద కూర్చోబెట్టి అతని తల తుడిచి కబోర్డు ఓపెన్ చేసింది అతని డ్రెస్ కోసం అని. అక్కడ అన్ని పిల్లల టీషర్ట్స్ అలా బొమ్మల టీషర్ట్స్ ఉన్నాయి. అందులో నుండి ఓ షర్ట్ తీసింది అద్వితీయ. అయ్యో నాకు అది అస్సలు నచ్చదు అని తల పట్టుకొని చెప్తూ చోటా భీమ్ షర్ట్ తీసుకొని వస్తావా అని అడిగాడు అరియామన్. సరే అని చోటా భీమ్ టీషర్ట్ తీసుకొని వచ్చింది అద్వితీయ. ఏమండి మార్చుకొని రండి అంది తను. నైట్ ప్యాంట్ ఒకటి తీసుకొని నువ్వు అటు తిరుగు అన్నాడు అరియామన్. సరే అని వెనక్కి తిరిగింది అద్వితీయ. ప్యాంటు మార్చుకుంటూ నువ్వు వెనక్కి తిరగకూడదు అన్నాడు అరియామన్ అటువైపు తిరిగి ఉన్న అద్వితీయ వైపు చూస్తూనే. సరే అంది అద్వితీయ. ప్యాంటు వేసుకొని ఇప్పుడు తిరగొచ్చు అన్నాడు అరియామన్. షర్ట్ నైస్గా ఉన్నా అతన్ని చూస్తూ అలా బిగుసుకుపోయింది అద్వితీయ. కండలు తిరిగిన అతని దేహం చెప్తూనే ఉంది అతను ఎంత క్రమశిక్షణగా కసరత్తులు చేసేవాడో. హోయ్ హలో ఏంటి అలానే ఉన్నావు, రా షర్టు వెయ్యు అన్నాడు అరియామన్. అంతే అద్వితీయ తేరుకొని హా అని షర్ట్ అతనికి వేసింది. తన టీషర్ట్ మీద ఉన్న చోటా భీమ్ బొమ్మని ఒక్కసారి తడిమి బాగుంది కదా అని అడిగాడు అద్వితీయని. హా చాలా బాగుంది అంది అద్వితీయ. అహహా థ్యాంక్స్ అని వెళ్ళి బెడ్ ఎక్కేశాడు అరియామన్. అలాగే నిలబడి అతన్నే చూస్తూ ఉన్న అద్వితీయ వైపు చూస్తూ హోయ్ ఏంటి అలాగే ఉన్నావు, వెళ్ళి త్వరగా డ్రెస్ మార్చుకొని రా, నువ్వు కూడా వాటర్లో తడిచావు కదా మళ్ళీ నీకు జలుబు చేస్తుంది అన్నాడు అరియామన్. హా అని వెళ్ళబోయి అంతలోనే ఆగిపోయింది. అది నా డ్రెస్సులు ఇక్కడ లేవు, బహుశా వేరే గదిలో ఉన్నట్లు ఉన్నాయి, అత్తయ్య రేపు ఉదయం ఇక్కడ పెట్టేస్తా అన్నారు అంది అద్వితీయ. అత్తయ్య అంటే ఎవరు అని అడిగాడు అరియామన్. మీ మమ్మీ అంది అద్వితీయ. హో మా మమ్మీ నీకు అత్తయ్య అవుతుందా, సరే అని అమాయకంగా అని కిందికి దిగి అద్వితీయ చేయి పట్టుకొని తన వార్డు రోబ్ దగ్గరికి తీసుకొని వచ్చి దాంట్లో నుండి ఒక షర్ట్ తీసి ఇచ్చి ఇవి వేసుకో ఇప్పటికి అన్నాడు అరియామన్. ఇవా అంది అద్వితీయ ఇబ్బందిగా చూస్తూ. హా ఇవే, నీకు తెలుసా ఈ టీషర్ట్స్ నాకు చాలా ఇష్టం,
ఈ టామ్ అండ్ జెర్రీ టీషర్ట్ నేను ఎవ్వరికి ఇవ్వను. ఏమో నువ్వు నాకు చాలా నచ్చేశావు, అందుకే నీకు నా ఫేవరెట్ టీషర్ట్స్ ఇచ్చాను. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ జలుబు చేస్తుంది నీకు కూడా అని చిన్న పిల్లాడిలా క్యూట్గా చెప్పాడు హరియామన్. ఆ టైంలో తనని చూస్తే చిన్న పిల్లాడిలానే కనిపించాడు అద్వితకి. సరే అని వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని తన శారీని ఆరేసింది అద్వితీయ. బయటికి వచ్చి ఇబ్బందిగా షర్ట్ని కిందికి లాగుతూ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది అద్వితీయ. తన ముందు ఉన్నది తన మెడలో తాళి కట్టిన వాడే అయినా అతను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చిన్న పిల్లాడితో సమానమే. అయినా ఎందుకో అద్వితీయకి చాలా ఇబ్బందిగా ఉంది. తను ఎప్పుడు అలా షర్ట్స్ వేసుకోలేదు, నైట్ షూట్స్ లాంటివే కానీ మరీ షర్ట్స్ అయితే వేసుకోలేదు. అందుకే బయటికి వచ్చిన తనని చూసి, చూడు ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని అద్వితీయ చెయ్యి పట్టుకొని వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబెట్టి అద్దంలో చూపిస్తూ ఉన్నాడు హరియామన్. అప్పటి వరకు ఉన్న ఇబ్బంది ఏదో మంత్రం వేసినట్లు తొలగిపోయింది అద్వితీయకి. అమాయకమైన హరియామన్ మాటలు వింటూ అతని చిరునవ్వుని చూస్తూ ఉంటే నిజంగా బాగుంది, నీకు థ్యాంక్స్ అంది అద్వితీయ. ఇట్స్ ఓకే కమ్ అని తనని బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి బెడ్ ఎక్కిస్తాడు హరియామన్. అలాగే నిలబడి చూస్తున్న అద్వితీయని పిలిచి, కమాన్ నువ్వు అలాగే నిలబడి నిద్రపోతావా ఏంటి అన్నాడు. అద్వితీయ చిన్నగా నవ్వి బెడ్ ఎక్కేసింది. అవును, నేను నిన్ను ఏమని పిలవాలి అని అడిగాడు హరియామన్. అద్వితీయ అని పేరు పెట్టి పిలవండి అంది తను. అమ్మో ఇట్స్ టూ లాంగ్, చిన్నగా పొట్టిగా క్యూట్గా ఉండే నిక్ నేమ్ ఏం లేదా నీకు అన్నాడు అతను. అంటే మా ఇంట్లో అద్వి అని పిలుస్తారు, మీకు నచ్చితే అలాగే పిలవండి మీరు కూడా అంది అద్వితీయ. ఊహు నాకు అది నచ్చలేదు, నేనే నీకు ఒక మంచి నిక్ నేమ్ పెడతాను, నీకు ఓకేనా మరి అని అడిగాడు హరియామన్. హా అంది అద్వితీయ. హరియామన్ ఆలోచిస్తున్నట్లుగా వేలుతో బుగ్గ మీద టఫ్ చేస్తూ పైన సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. అలా ఉన్న తనని చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది అద్వితీయకి. కాసేపు బాగా ఆలోచించి హనీ అన్నాడు హరియామన్. అవును, నీకు ఇంతకీ హనీ అనే పేరు నచ్చిందా లేదా అని అడిగాడు హరియామన్. హా నచ్చింది, కానీ మీకు ఆ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది అంది అద్వితీయ. హనీ అంటే నాకు ఇష్టం, తీయగా ఉంటుంది కదా, రోజు తింటాను, అందుకే నీకు ఆ నేమ్ పెట్టాను. ఇహిహి డోంట్ వరీ, నేనేం నిన్ను తిననులే అని నువ్వు నాకు చాలా నచ్చావు, ఇంకా నువ్వు చాలా మంచిదానివి, అందుకే నీకు నాకు ఇష్టమైన హనీ పేరు పెట్టాను అన్నాడు హరియామన్. అవునా, సరే నాకు ఈ పేరు చాలా నచ్చింది, మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగింది అద్వితీయ. ఏమని పిలుస్తావు అని ఓ 2 నిమిషాలు బాగా ఆలోచించి, అందరూ నన్ను ఇంట్లో అరియా అంటారు, నువ్వు కూడా అలాగే పిలవచ్చు అని మళ్ళీ అంతలోనే, లేదంటే నేను నీకు ఎలా న్యూ నేమ్ పెట్టానో నువ్వు నాకు అలాగే న్యూ నేమ్ పెట్టు, బాగుంటుంది కదా ఆహాహా అని నవ్వుతూ, ఐ యామ్ సో స్మార్ట్ కదా హనీ అని తన టీషర్ట్ మీద ఉన్న చోటా భీమ్ బొమ్మని చూస్తూ, నేను స్మార్ట్ కదా భీమ్ అన్నాడు అరియా నవ్వుతూ. అవును మీరు చాలా స్మార్ట్ అండి అని అంది అద్వితీయ. నేను స్మార్ట్ అని నాకు తెలుసండి, ముందు నువ్వు ఏం పెట్టండి అన్నాడు అరియా చిన్నగా స్మైల్ చేసి. సరే అని అద్వితీయ కూడా అరియని ఇమిటేట్ చేస్తున్నట్లు బుగ్గ మీద వేలు పెట్టి ట్యాప్ చూస్తూ ఆలోచిస్తూ మధ్య మధ్యలో అరియని గమనిస్తూ ఉంది. 5 నిమిషాల తర్వాత అరయ్య వైపు చూస్తూ, నేను మీ అంత స్మార్ట్ కాదు కదండి, నాకేమీ తోచడం లేదు, మీరే చెప్పండి మిమ్మల్ని ఏమని పిలవాలి అని అంది అద్వితీయ నవ్వుతూ. అవునా, నువ్వు స్మార్ట్ కాదా అని ఇన్నోసెంట్గా అడుగుతూ అంతలోనే ఏదో తోచిన వాడిలా నవ్వుతూ, ఇక మీదట నువ్వు నాతోనే ఉంటావు కదా ఎప్పటికీ, సో నువ్వేం వరి అవ్వకు, నిన్ను కూడా నేను నా అంత స్మార్ట్గా మారుస్తాను ఓకే అని క్యూట్గా అడుగుతాడు అరియా. అద్వి చిరునవ్వుతో అలాగే అండి అంది. ఓకే అని ఆలోచిస్తూ, నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం హనీ అని అడిగాడు అరియా. నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి అని అంది అద్వితీయ. జున్నునా, నాకు కూడా జున్ను అంటే కొంచెం ఇష్టంలే అని చిన్నగా గునిగినట్లు అనుకొని ఆద్వి వైపు చూస్తూ, అయితే ఇప్పటి నుండి నన్ను జున్ను అనే పిలువు నువ్వు అని అన్నాడు అరియా నవ్వుతూ. అలాగే జున్ను గారు, కానీ అందరిలో హస్బెండ్ని అలా పిలవకూడదు కదా, ఎలా మరి
అడిగింది అద్వి. ఏం సమాధానం చెప్పకుండా మొహం పక్కకి తిప్పి సైలెంట్గా ఉన్నాడు హరియ. అద్వి కొంచెం కంగారుగా, అయ్యో ఏమైందండి, మాట్లాడడం లేదు, నేనేమన్నా తప్పుగా అన్నానా అని అంది. అంతే. టక్కున బెడ్ మీద మోకాళ్ళ మీద కూర్చొని సీరియస్గా అద్వి వైపు చూస్తూ, అవును తప్పే, చాలా పెద్ద తప్పు అన్నాడు హరియ. అయ్యో అంత పెద్ద తప్పు నేనేం చేశానండి అంది అద్వితీయ కంగారుగా. హరియ తన కళ్ళు పెద్దవి చేసి తను మరింత సీరియస్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తూ, అసలు నేను నీకేం చెప్పాను అని గ్యాప్ ఇచ్చాడు. ఆర్య టెన్షన్గా చేతులు నలుపుకుంటూ, అసలు ఈయన ఏం చెప్పారబ్బా అని మనసులో అనుకుంటూ ఆర్య వైపు చూస్తుంది అద్వి. ఆర్య అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ, మర్చిపోయావు కదా, నువ్వు నాలా స్మార్ట్ కాదు కదా, అందుకే మర్చిపోయావు పాపం అని తల కొట్టుకున్నాడు. ఆర్య వైపు అమాయకంగా బిత్తర చూపులు చూస్తూ, అసలు నేనేం మర్చిపోయాను అని ఆలోచిస్తూనే, ఏం మర్చిపోయాను అండి నేను అని అడిగింది అద్వి. ఆర్య అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ, నేను చెప్పాను కదా నువ్వు నన్ను జున్ను అని పిలవమని, మళ్ళీ నువ్వు జున్ను గారు అదండి ఇదండి అంటావు ఎందుకు అన్నాడు ఆర్య కోపంగా చూస్తూ. సారీ అండి అంది అద్వి. అదిగో మళ్ళీ అని అన్నాడు ఆర్య. హో లాంగ్ బ్రీత్ తీసుకొని సారీ జున్ను అంది అద్వితీయ. ఓకే గుడ్, ఇంక మీదట నువ్వు నన్ను అలాగే పిలవాలి హనీ. ఫస్ట్ టైం కాబట్టి నీ సారీని యాక్సెప్ట్ చేశాను, కానీ ఇంకోసారి అస్సలు చెయ్యను అని వేలు చూపిస్తూ చెప్పాడు ఆర్య. ఓకేనా అని అంటూ హా అంది అద్వితీయ. సరే అని బెడ్ సైడ్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ చూసి, ఆ గ్లాస్లో ఏముంది అని అడిగాడు ఆర్య. పాలు ఉన్నాయి జున్ను అంది అద్వితీయ. అవునా, సరే ఇవ్వు తాగుతాను అన్నాడు ఆర్య. వద్దు జున్ను, అవి చల్లగా అయిపోయాయి అంది అద్వితీయ. పర్వాలేదులే హనీ, నువ్వు ముందు ఆ గ్లాస్ ఇవ్వు చెప్తాను అన్నాడు ఆర్య. సరే ఏం చేస్తాడో చూద్దామని ఆ పాల గ్లాసు ఆర్యమన్ చేతికి ఇచ్చింది అద్వితీయ. ఆ గ్లాస్ తీసుకొని వాటిలోకి ఒక్కసారి తొంగి చూసి, యాక్చువల్లీ నాకు పాలు అంటే అస్సలు ఇష్టం లేదు హనీ, కానీ పాలు తాగితే చోటా భీమ్లా బలం వస్తుందంట మా మమ్మీ చెప్పింది, అందుకే నాకు ఈ స్మెల్ నచ్చకపోయినా ముక్కు మూసుకొని తాగేస్తాను అని ముక్కు మూసుకొని ఆ పాలు అన్నీ గడగడ తాగేసి యాక్ అన్నాడు హరియామన్. బాలేదా జున్ను అని అతని చేతిలో నుండి గ్లాస్ తీసుకుంటూ అడిగింది అద్వితీయ. హా చల్లగా ఉంది కదా, అస్సలు బాలేదు హనీ అన్నాడు హరియ. నేను ముందే చెప్పాను కదా జున్ను, చల్లగా అయిపోయి ఉంటాయి అని. హా ఎస్, కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదని మమ్మీ చెప్పింది అన్నాడు హరియ. సరే అని గ్లాస్ పక్కన పెట్టి హరియ వైపు చూసి చిన్నగా నవ్వింది అద్వితీయ. వై యువర్ స్మైలింగ్ హనీ అని అన్నాడు హరియ. ఏం లేదు జున్ను, నువ్వు పాలు తాగావు కదా, అవి నీ పెదాలకి అంటుకున్నాయి అంది అద్వితీయ. అవునా, అయితే తుడువు అని ఆమెకు దగ్గరగా జరిగాడు అరియామన్. నేనా అంది అద్వితీయ కొంచెం నెర్వస్గా. హా మరి ఇక్కడ నువ్వు నేను కాకుండా ఎవరున్నారు, మరి నువ్వే తుడువు హనీ అని ఆమెకి జస్ట్ 2 ఇంచుల దూరం ఉండేలా జరిగాడు ఆర్య పెదవులు తుడిచింది అద్వితీయ సుతారంగా. థ్యాంక్స్ హనీ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కకి జరిగాడు హరియామన్. అంతే, అద్వితీయ ఫ్రిజ్ అయింది. ఒక్కసారిగా తన మనసులో ఏదో అలజడి మొదలు అయింది. ఆర్య స్పర్శ ఏదో కోరికని కలగజేసింది అద్వితీయలో. ఎందుకో అతనితో చనువుగా మెలగాలి అనే కోరిక కలిగింది అద్వితీయకి. కానీ అది తన కోరిక మాత్రమే మిగిలిపోతుందని ఆమెకి కూడా తెలుసు. తను ఆలోచిస్తూ ఉండగానే హరియ వచ్చి అద్వితీయ ఒడిలో తల పెట్టుకొని పడుకొని, నీకు తెలుసా అని, నాకు నిద్రపోయే ముందు కథలు వినడం అలవాటు. రోజు మమ్మీనో డాడీనో నాకు కథలు చెప్తారు, కానీ ఈ రోజు నుండి నువ్వు కథలు చెప్తావు అని మమ్మీ చెప్పింది. సో నువ్వు నాకు ఏదైనా కథ చెప్తే నేను నిద్రపోతాను అని అన్నాడు హరియ. కథనా, సరే అని అనగనగా ఒక రాజు అని చెప్తూ ఉంటే, తర్వాత ఏంటి, ఆ రాజుకి 7 కొడుకులు అదే కదా అని అన్నాడు హరియ. అవును, మీకు తెలుసా అంది అద్వితీయ. ఈ కథని నాకు డాడీ చాలాసార్లు చెప్పారు, అది కాకుండా ఇంకా వేరేది ఏదైనా చెప్పు అన్నాడు ఆర్య. సరే అని బాగా ఆలోచించి, ఓ బిజినెస్ మ్యాన్ కథ చెప్పనా అయితే అని అడిగింది అద్వితీయ. బాగుంటుందా అని అడిగాడు ఆర్య. హా చాలా బాగుంటుంది అంది అద్వితీయ. అయితే ఓకే అని అన్నాడు ఆర్య. ఒక పెద్ద ఆఫీసర్ ముందు పెద్ద పడవ లాంటి కారు వచ్చి ఆగింది అని అద్వితీయ కథ స్టార్ట్ చేయగానే, వెయిట్ అని అద్వితీయ ఒడిలో నుండి లేచి, పడవ అంటే యూ మీన్
షిప్ అని అడిగాడు హరియ. నో, బోట్ అంది అద్వితీయ. ఓకే, బోట్ లాంటి కార్ అంటే చూడడానికి బోట్లా టఫ్నెస్గా ఉంటుందా అని అడిగాడు హరియ. నో, అంత సైజు ఉంటుంది అంది అద్వితీయ. ఓకే, కంటిన్యూ అన్నాడు హరియ. ఆఫీసర్ ముందు పెద్ద పడవ లాంటి కారు వచ్చి ఆగింది. అందులో నుండి స్టైల్గా హ్యాండ్సమ్గా ఉండే హీరో దిగాడు. అప్పుడే ఆఫీస్కి వచ్చిన ఓ అమ్మాయి లోపలికి వెళ్లకుండా అతని వైపు చూస్తూ ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం అతన్ని చూడడం. అలానే ఆ అమ్మాయి బాస్. నిజానికి అప్పటి వరకు ఆ అమ్మాయి బాస్ అని చూడలేదు అంది అద్వితీయ. వెయిట్, ఆ అమ్మాయిని చూడకుండా బాస్ జాబ్ ఎలా ఇచ్చాడు అని అడిగాడు హరియ. అతను ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అద్వితీయ అతన్ని ముచ్చటగా చూస్తూ, ఎలా అంటే తనని ఇంటర్వ్యూ చేసింది హెచ్ఆర్ కాబట్టి అంది అద్వితీయ. జాబ్ చేయాలి అంటే బాస్ కదా జాబ్ ఇవ్వాలి, మరి హెచ్ఆర్ ఎవరు? నాకు నచ్చలేదు ఈ కథ అన్నాడు హరియ ఒక యాపిల్ తీసుకుని తింటూ. అయ్యో, హెచ్ఆర్ని జాబ్లో పెట్టింది బాసే అండి. బాస్ లేనప్పుడు జాబ్ ఇచ్చే పని చేయడానికి అని చెప్పింది అద్వితీయ. హో అవునా, సరే, పెద్దగా కాకుండా బోర్ కాకుండా బుడ్డిగా చెప్తావా అయితే అని అడిగాడు హరియ. సరే అంది అద్వితీయ. ఓకే అని అద్వితీయ ఒడిలో పడుకొని చెప్పు అన్నాడు హరియ. ఆ అమ్మాయి తన బాస్ని చూసిన ఫస్ట్ టైమే అతన్ని ఇష్టపడింది. అప్పటి నుంచి తన బాస్ రాసిన ఆర్టికల్స్ చదవడం, అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూడడం లాంటివి చేస్తూ ఉండేది. అతనికి ఏమి ఇష్టం, ఇంకా ఏమి ఇష్టం లేదు తెలుసుకుంటూ ఉండేది. తన బాస్ ఆ బ్రాంచ్కి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేది అంది అద్వితీయ. వెయిట్ చేసి ఏం చేసేది, బాస్తో ఇష్టమని చెప్పిందా అని అడిగాడు హరియ కళ్ళు మూసుకొని. అప్పుడే మెల్లిగా తన కళ్ళు నిద్రని ఆల్పుకుంటున్నాయి. లేదు, ఆ బాస్ చాలా రిచ్, తను చాలా పూర్, అతని నీడను తాకడానికి కూడా ఆమె సరిపోదు అని తన ఫీలింగ్. కానీ ఆమె బాస్ అంటే ఆమెకు చాలా ఇష్టం, అతన్ని ఆరాధిస్తుంది అనుకుంది. కానీ అది ఎప్పుడు ప్రేమగా మారిందో కూడా తనకే తెలియదు అంటూ తన పాటికి తను చెప్తూ పోతుంది అద్వితీయ. హూ హూ అంటూనే నిద్రలోకి జారుకున్నాడు హరియామన్. అలా కొన్ని రోజులు ఆ బాస్కే తెలియకుండా అతన్నే గమనిస్తూ అతన్ని మౌనంగా ప్రేమిస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి. కానీ అనుకోకుండా ఒకరోజు ఆమె బాస్కి పెద్ద యాక్సిడెంట్ జరిగి మొత్తం మెమొరీ లాస్ అయిపోయాడు. అది తెలిసి ఆ అమ్మాయి చాలా కుంగిపోయింది, చాలా బాధపడింది. కానీ అతను సేఫ్గానే ఉండడం కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మేబీ ఆమె ప్రేమ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. దేవుడు ఆ బాస్తోనే ఆమె పెళ్లి జరిపించాడు అని అరే వైపు చూసింది అద్వితీయ. తను అప్పటికే స్పృహలో లేకుండా నిద్రపోతూ ఉన్నాడు. మెల్లిగా అతనికి డిస్టర్బ్ అవ్వకుండా అతన్ని పిల్లో మీద అడ్జస్ట్ చేసి లేచి అతన్ని వైపు చూస్తూ, నేను చెప్పిన కథ నాదే అని మీకు ఎలా చెప్పను, అందులోని బాస్ మీరే అని చెప్తే మీరు నమ్ముతారా అని అనుకొని లేచి బాల్కనీ వైపు వెళ్ళి ఆకాశంలో త్రయోదశి నాటి చంద్రుణ్ణి చూస్తూ ఆయన త్వరగా నార్మల్ అవ్వాలి అనుకుంటూ ఉంది అద్వితీయ. అలా ఆలోచిస్తూనే వెళ్ళి పడుకుంది. తన పక్కనే ఉన్న హరియామన్ వైపు చూస్తూ, నేను కలలో కూడా అనుకోలేదు ఇలా మీ భార్యగా మీ ఇంట్లో మీ పక్కన ఉంటాను అని. కానీ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో చూడాలంటేనే నా గుండె బరువెక్కుతుంది. ఖచ్చితంగా తిరిగి మిమ్మల్ని నార్మల్ చేస్తాను అని అంటూనే కళ్ళు మూసుకున్న అద్వితీయ అలానే నిద్రలోకి జారుకుంది. అప్పటికే టైం అర్ధరాత్రి దాటి 1 గంట అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ టైం కరెక్ట్గా 6 అవుతూ ఉండగానే నిద్ర లేచాడు హరియ. లేచి పక్కన చూసేసరికి కనిపించిన ఆద్య వైపు చూస్తూ చిన్నగా స్మైల్ చేసి, గుడ్ మార్నింగ్ హనీ అనుకొని, ఐఆమ్ గుడ్ బాయ్, నీకన్నా ముందే నిద్ర లేచాను అని అనుకుంటూ కిందికి దిగి విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తాడు. అప్పుడే ఉదయిస్తున్న లేలేత బాణుడి వైపు చూస్తూ, హాయ్ సూర్య సార్, మా హనీ ఇంకా నిద్రపోతూనే ఉంది, ప్లీజ్ ఏమనుకోకండి, మీకు ఈ రూమ్లోకి ఇప్పుడు ఎంట్రీ లేదు అని కర్టెన్ లాగి వెళ్ళి బ్రష్ చేసి వచ్చి ఓ గ్లాస్ వాటర్ తాగి బాత్ చేయడానికి వెళ్ళాడు హరియామన్. సరిగ్గా అప్పుడే మేలుకో వస్తున్న అద్వితీయ కళ్ళు నులుముకుంటూ బెడ్ మీద తొర్లుతూ, అంతలోనే తనకి పెళ్ళయింది అని, తను ఇప్పుడు తన అత్తారింట్లో ఉందని గుర్తు వచ్చిన తను టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. పక్కన హరియ లేకపోవడంతో, ఇదేంటి ఈయన ఎక్కడికి వెళ్ళారు, టైం ఎంత అయింది అని ఫోన్ తీసి చూసింది. 6 దాటి అరగంట అయింది.
డే 1 లేటుగా లేస్తే ఏమనుకుంటారు అసలు అని అనుకొని లేచి హరియ కోసం చూస్తుంది అద్వితీయ. వాష్రూమ్లోకి నీళ్ళ చప్పుడు వినిపించడంతో కాస్త రిలాక్స్ అయ్యి ఓ లాంగ్ బ్రీత్ తీసుకొని ఆయన ఫ్రెష్ అవుతున్నట్లు ఉన్నాడు అనుకొని అక్కడ నుండి వెళ్ళబోతున్న అద్వితీయకి ఒక చిన్న బొద్దింక కనిపించింది. అంతే, కెవ్వమని అరిచింది గట్టిగా. తన అరుపు విన్న ఆర్య టక్కున టవల్ చుట్టుకొని బయటికి వచ్చి ఏమైందని అన్నాడు టెన్షన్గా. అంతే, అద్వితీయ టక్కున వెళ్ళి అతన్ని కరుచుకొని కళ్ళు మూసుకుంది గట్టిగా. హనీ, ఏమైంది, ఎందుకు అరిచావు అని అడిగాడు హరియ. కాక్రోచ్ అండి, కాక్రోచ్, నాకు కాక్రోచ్ అంటే చాలా భయం అని అంది అద్వితీయ. ఎక్కడా అని అడిగాడు హరియ. అదిగో అక్కడ అంది అద్వితీయ వేలు చూపిస్తూ. ఆమె వేలు చూపించిన వైపు చూసిన హరియకి అక్కడ ఓ చిన్న బొద్దింక కనిపించడంతో అద్వితీయని పక్కకి జరిపి చేత్తో పట్టుకున్నాడు దాన్ని. అయ్యో జున్ను, దాన్ని ఎందుకు పట్టుకున్నావు, పడై ముందు అద్వితీయ టెన్షన్గా. నీకు కాక్రోచ్ అంటే భయమా అన్నాడు హరియ. హా అంది అద్వితీయ. హో అని ఒక్క క్షణం ఆలోచించి తన మీదకి విసురుతున్నట్టుగా యాక్ట్ చేశాడు హరియ. అంతే, ఒక్కసారి గట్టిగా అరిచి బెడ్ మీదకి జంప్ చేసింది అద్వితీయ. అంతే, నవ్వుతూ దాన్ని విండోలో నుండి బయటకు పడేసి హ్యాండ్ వాష్ చేసి నీట్గా చేతులు కడుక్కొని వచ్చాడు హరియ. అంతే, వాళ్ళ గది తలుపు కొడుతున్న సౌండ్ వచ్చింది బయట నుండి. అసలు ఏం జరిగింది అంటే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు అరవింద్. అంతలోకి కిచెన్లో నుండి కాఫీ తీసుకొని వచ్చింది ప్రవళిక. కాఫీ అందుకొని కొత్త కోడలు ఏం చేస్తుంది, అంత బాగానే ఉంది కదా అని అడిగాడు అరవింద్. హా అండి, అంత బాగానే ఉంది, ఇంకా తను లేచినట్లు లేదు అంది ప్రవళిక. సరే అని అరవింద్ కాఫీ సిప్ చేస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ అన్నయ్య అనుకుంటూ వచ్చాడు ప్రభాకర్, ఆర్య వాళ్ళ బాబాయ్. గుడ్ మార్నింగ్ రా అని కాఫీ తీసుకొని రా ప్రవళిక అన్నాడు అరవింద్. హా అని కిచెన్ లోపలికి వెళ్ళబోతూ ఉన్న ప్రవళికతో వద్దు వదిన, ఆల్రెడీ తాగాను, సుధా ప్రభాకర్ భార్య ఇచ్చింది అన్నాడు ప్రభాకర్. సరే అని అరవింద్తో ఏదో చెప్తూ ఉండగా సరిగ్గా అప్పుడే బొద్దింకను చూసిన ఆద్వి గట్టిగా అరిచింది. అప్పుడే జాగింగ్ నుండి తిరిగి వచ్చిన ఆకాష్ ప్రభాకర్ కొడుకు. ఆ అరుపు అన్నయ్య గది నుండి వచ్చింది కదా అన్నాడు కంగారుగా. అంతే, కాఫీ కప్పు కింద పెట్టి టక్కున లేచి నిల్చున్నాడు అరవింద్. కోడలు ఎందుకు అలా అరిచింది, ఏం జరిగింది అంటుంది చూద్దామని అటువైపు నడిచాడు అరవింద్. అందరూ అతన్ని అనుసరించారు. సరిగ్గా వాళ్ళు ఆర్య రూమ్కి కాస్త దగ్గరగా వచ్చేసరికి మరోసారి గట్టిగా అరిచింది అద్వితీయ. దాంతో కంగారుగా వాళ్ళు గబా గబా వచ్చి రూమ్ డోర్ నాక్ చేశారు. అద్వితీయ కిందికి దిగి డోర్ దగ్గరికి వెళ్ళేలోగా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన హరియ డోర్ ఓపెన్ చేశాడు. గబా గబా అందరూ రూమ్లోకి వచ్చారు. వాళ్ళిద్దరిని చూసిన అద్వితీయ గబాగబా ఆర్య వెనక్కి వచ్చి నిలబడింది. ముందుగా అద్వితీయని ఆర్య టీషర్ట్ అండ్ షర్ట్లో, అలాగే ఆర్యని టవల్లో చూసి గది బయటికి వచ్చి నిలబడ్డారు ప్రభాకర్, అరవింద్ అండ్ ఆకాష్. ఏమైంది మా, ఎందుకు అలా అరిచావు అని అద్వితీయని అడిగింది ప్రవళిక తనని ఆర్యని గమనిస్తూ. హో అదా అని నవ్వుతూ, అమ్మ హనికి కాక్రోచ్ అంటే భయమంట, అది చూసి గట్టిగా అరిచింది అన్నాడు ఆర్య. ఆ మాట విని బయట వాళ్ళు అంతా రిలాక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆకాష్ వెళ్తూ వెళ్తూ అద్వితీయ వైపు అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. చిన్నగా నవ్వుకున్న ప్రవళిక, ఈ డ్రెస్ ఏంటిమ్మా అని అడిగింది. అది అత్తయ్య గారు, నా లగేజ్ ఇక్కడ లేదు, అనుకోకుండా రాత్రి చీర మీద నీళ్లు పడ్డాయి అందుకే అని అంది అద్వితీయ. సరే లే, నేను ఇప్పుడే నీ లగేజ్ ఇప్పుడే ఇక్కడికి పంపిస్తాను, రెడీ అవ్వమ్మా. ఈరోజు నీకు ఈ ఇంట్లో మొదటి రోజు కదా, దేవుడికి దీపం పెట్టి నీ చేతితో ఏదైనా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అంది ప్రవళిక. అలాగే అత్తయ్య గారు అని అంది అద్వితీయ. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రవళిక. ప్రవళిక అక్కడి నుండి వెళ్ళాక ఆర్య వెనుక నుండి పక్కకి వచ్చిన అద్వితీయ అప్పుడు చూసింది ఆర్యని. తను నడుముకి టవల్ చుట్టుకొని ఉన్నాడు. అతని శరీరం మీద అక్కడక్కడ నీటి బిందువులు మెరుస్తూ ఉన్నాయి. అతని జుట్టు నుండి అప్పుడో చుక్క నీళ్లు అతని మీద పడుతున్నాయి. గుటకలు మింగుతూ అతని వైపు చూస్తూ ఉంది అద్వితీయ. ఏంటి అలా చూస్తున్నావు అని, తల తొడువు, మళ్ళీ జలుబు చేస్తుంది అని తల విదిలించాడు.
నీటి చుక్కలు అద్వితీయ మీద పడి అల్లరి చేశాయి. సారీ అని చెప్పి వెళ్ళి ఇంకో టవల్ తీసుకొని వచ్చి ఆర్యకి తల తుడిచింది. డ్రెస్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని కర్చీఫ్ జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు ఆర్య. ఆ కర్చీఫ్ ఎందుకండి అంది అద్వితీయ. ఏం మాట్లాడకుండా ఆద్వి వైపు సీరియస్గా చూశాడు ఆర్య. ఎందుకలా సీరియస్ లుక్ ఇచ్చాడో అర్థమైన అద్వితీయ సారీ జున్ను అంది. అని కర్చీఫ్ ఎందుకు అంటే మనకి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా అడ్డు పెట్టుకోవాలి కదా. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ మమ్మీ ఎప్పుడు పెట్టలేదా అని అడిగాడు ఆర్య. చెప్పింది అద్వితీయ. అంతలోనే రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో అటువైపు చూశారు ఇద్దరు. అద్వితీయ లగేజ్ బ్యాగ్తో నిలబడి ఉంది. మేడ్ రా అని పిలిచింది అద్వితీయ. కానీ ఆర్యకి మాత్రం తను అద్వితీయతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చింది అని మేడ్ మీద చాలా కోపంగా ఉన్నాడు.